కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు. తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 5 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఇలా నెగ్లెక్ట్ చేసి అసలు ఇలా వస్తుంది అనుకోలేదు. ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉండేది. 3 months ముందు వచ్చి ఒకసారి కలిసి ఉండాల్సి, అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంది ఏమి లేదు, చూడంది ఏమి లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషయం ఒకటే, చేయంది మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన ఒక డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలి అవకాశం. ఆయన ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఫైర్, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేశాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్. ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ ఇండస్ట్రీ కోట శ్రీనివాసరావు అంటే ఇట్స్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఏలో చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మకి శాంతి కలగండి. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ళ భరణి, ఇప్పటికే అనేక మంది కోట శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రంగానికి సంబంధించి, రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగం అనేది ఒక సినిమాని నేను పనిచేస్తాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నాకు గణేష్ అనే సినిమాకి నంది అవార్డు వచ్చింది. ఈయనకి మేకప్ వేయడం వల్ల చాలా ఆనందమైన విషయం. కాకపోతే మహానుభావులు ఎప్పుడు ఉంటే బాగుంటుందని కోరుకుంటాం, కానీ వయసు చనిపోవడం వేరు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన పోయారంటే చాలా బాధగా ఉంటుంది. మర్చిపోలేని సంఘటన. ఎన్నో సినిమాలకి నేను మేకప్ వేశాను. మా హీరో గారితో చేసిన ఎన్నో సినిమాలు హిట్ అయినాయి. ఈయన డైరెక్ట్, ఈయన యాక్ట్ చేసిన యాక్టర్గా. ఈరోజు ఇలాంటి సందర్భం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆయన ఆత్మశాంతిగా చేకూరాలని కోరుకుంటున్నాను.